హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. అమెరికాలో లైఫ్ స్టైల్ వీడియోస్ చేయడమే మా లక్ష్యం. సో ఒకవేళ అమెరికాలో స్నో పడ్డ రోజు మా లైఫ్ ఎలా ఉంటుంది, మా జీవన విధానం ఏమైనా స్తంభిస్తుందా, లేకపోతే రెగ్యులర్ గానే పనులు జరిగిపోతాయా అని చూపించడమే ఈ వీడియో ఒక లక్ష్యం. సో ఆ రోజు మేము గ్రాసరీస్కి వెళ్ళగలుగుతామా, అసలు క్లీన్ ఎలా చేసుకోవాలి, ఓవరాల్ గా మా సిటీ చూడడానికి ఎలా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ తో ఈ వీడియో చేస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. సో పొద్దున్న లేవగానే స్నో పడ్డ రోజు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే డ్రైవ్ వే క్లీన్ చేసుకోవాలి. సో డ్రైవ్ వే క్లీనింగ్ అనేది చాలా హెవీ పని. అది ఇట్స్ నాట్ ఈజీ. మనము కనబడ్డంత అందంగా ఏమి ఉండదు, అది నడుమంతా పోతూ ఉంటది ఆ పని చేస్తున్నప్పుడు. సో మేము స్నో షవల్స్ తీసుకొని క్లీన్ చేస్తూ, తర్వాత స్నో ప్లవ్ తోటి కొంచెం ఇంకా క్లీన్ చేస్తూ ఉంటుంటాము. సో ఇప్పటికీ ఇది నిన్న పడ్డ స్నో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత రాత్రి పడ్డ స్నో మాత్రమే ఇది. ఓవరాల్ గా ఈ టైంలో మాకు ఒక 1 feet దాకా స్నో పడింది. మేము రెగ్యులర్ గా క్లీన్ చేయడం వల్ల ఇప్పుడు మీకు ఎక్కువ కనబడట్లేదు. సో ఎలక్ట్రానిక్ లేకపోతే పెట్రోల్ తో నడిచే అవి తీసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఒకటి తీసుకున్నాం కానీ అది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి మాకు మాన్యువల్ గా చేసుకోవడమే వర్కౌట్ అయింది. సో అందువల్ల ఏంటంటే రెగ్యులర్ గా మేము పడ్డ ప్రతిరోజు మేము అలానే క్లీన్ చేసుకుంటాము. సో మొత్తం క్లీన్ అయినాక చూడండి ఎలా ఉందో. సో నార్త్ ఫేసింగ్ ఇల్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మిగతా సౌత్ ఫేసింగ్ వాళ్ళకి కానీ లేకపోతే ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి అంత ఇబ్బంది ఏముండదు స్నోతో. అది కొంచెం తొందరగా కరుగుతుంది, తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. పూర్తిగా క్లీన్ చేసి లోపలికి వస్తున్నాం ఇప్పుడే. సో బ్యాక్ యార్డ్తో వింటర్లో పని లేదు కాబట్టి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఆల్రెడీ చూసుంటారు, ఇంటి ముందు ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాం. సో లంచ్ టైం అయింది ఆల్రెడీ. సో మేము రెడీ అవుతున్నాం బయటకు వెళ్ళడానికి. బట్ సాంబార్ అవుతుంది. సో లంచ్ చేసేసి బయటకు వెళ్దామని చెప్పేసి ప్లాన్. సో బయట చూద్దాం. ఆల్రెడీ చాలా వర్క్ అయ్యేసరికి వాయిస్ వస్తలేదు బయటికి. సో నిన్న అనుకున్నాం కానీ నిన్న చాలా క్లీన్ చేసేవరకు ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, వెళ్ళిపోయి పడుకున్నాం. సో చూసింది కదా నిన్న ఎంత ఉండేనో, ఈరోజు మొత్తం కరిగిపోతున్నాయి. సో కరిగినప్పుడు మొత్తం ఇట్లా, అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే ఇదిగో ఇది స్లీట్, బ్లాక్ ఐస్ అంటాము, స్లీట్ అంటాము. సో దీన్ని తెల్లగా కాలేస్తే జారి పడతాం. సో ఈరోజు కొంచెం ఎండ బాగానే ఉంది కాబట్టి ఏం చేయట్లేదు. లేకపోతే ఇట్లాంటి చూడంగానే మేము ఏం చేస్తామంటే అక్కడ ఐస్ మెల్ట్ సాల్ట్ అని ఒకటి ఉంటుంది, అది పెడతాము. సో లెట్స్ గో అవుట్. చిన్న పని ఉంది యూపీఎస్లోగిన, సో అక్కడికి వెళ్దాం. సో బ్యూటిఫుల్ డ్రైవ్ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. కానీ చాలా వరకు మెల్ట్ అయింది, చాలా సూపర్ మెల్ట్ అయింది. అసలు నిన్న ఎట్లా ఉండే రోడ్డు, కుప్పల్ ఎట్టు చూసినా. సో ఆ జెండా వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఐపీఎల్, ఇండియాలో ఐపీఎల్ లాగా ఇక్కడ ఎన్ఎఫ్ఎల్ ఉంటుంది, అమెరికన్ ఫుట్బాల్. సో అతను క్యాన్సస్ సిటీ చీఫ్స్ ఫ్యాన్. ఆయన ఎప్పుడు మ్యాచ్ ఉన్న రోజు ఖచ్చితంగా అది పెడతాడు, బయట పెడతాడు. సో ఇంటి పైనకి చూపెట్టు. ఈరోజు చాలా ఎండ వచ్చింది, దానివల్ల మొత్తం ఇంటి పైన చూపెట్టు కరిగిపోయినాయి ఇంటి పైన అంతా. బట్ రెగ్యులర్గా అయితే అసలు ఇంత ఇప్పుడు చూస్తే ఎంత డ్రైగా ఉంది. ఇదంతా పక్కకు ఇట్లా సైడ్కి ఈ కార్లు అది క్లీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం స్నో పడంగానే క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేసినప్పుడు అంత మరకలు మట్టి ఉంటుంది కాబట్టి అటు సైడ్ పోయి అదంతా బురదే ఉంటుంది అక్కడ. ఇక్కడ అసలు రోడ్లు తప్ప మిగతా ఏ ప్లేస్లో కూడా స్నో లేకుండా లేదు. అంతా క్లీన్ చేసి వాక్ ఏరియాస్ అండ్ రోడ్లు తప్ప మొత్తం స్నోతో నిండిపోయింది. సో బయటికి వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు కదా, రోడ్స్ అన్నీ మంచి క్లీన్ అయినాయి, మంచిగా సన్షైన్ వచ్చింది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అనుకున్నంత
చల్లగా ఏమి ఉండదు బయట, ఎందుకంటే గాలి ఉంటేనేమో బాగా చలి పెడుతుంది. ఒకవేళ బ్రీజ్ లేకుండా మాత్రం కూల్ నార్మల్గానే ఉంటుంది. నేను నార్మల్ స్వెటర్ వేసుకొని వెళ్తున్నా, పెద్ద స్వెటర్ ఏం కాదు ఇది. బ్యూటిఫుల్ డ్రైవ్స్ కోసం అండ్ ఈ బ్యూటిఫుల్ సీనరీస్ కోసం పల్లొచ్చు. స్నో క్లీన్ చేసుకునే కష్టాలన్నీ పడవచ్చు, కానీ రెగ్యులర్గా పడితేనే కొంచెం ఇబ్బంది ఎక్కువ అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇదంతా కరిగిన నీళ్ళన్నీ అంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళు, స్టార్మ్ మేనేజ్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు అన్నట్టు. దానివల్ల అసలు ఇక్కడ రెగ్యులర్గా వర్షాలు తక్కువ, కాబట్టి ఇది డ్రాట్ ఏరియా కదా. ఇట్లాంటి స్నో పడ్డప్పుడు వచ్చిన వాటరే ఈ జీవనాధారం అందరికి. చూడు ఇంత స్నో అసలు నాకు గుర్తుండి నేను కూడా చూడలేదేమో 10 ఏళ్ళ బట్టి. అసలు ఇంత వెంట అయితే రాలేదు, అసలు నిండే రాలేదు, ఇంత పడలేదమ్మా. ఇది హెవీ స్నోఫాల్, ఇంత పడలేదు. 3 రోజులు వరుసగా 2 రోజులు నీకు సెలవులు ఎప్పుడు వచ్చినాయి చెప్పు? ఎప్పుడు రాలేదు. ఒక మెయిన్ రోడ్స్ వాక్ వేస్ తప్ప మిగతా మొత్తం స్నో మొత్తం ఏంటంటే మొత్తం కళ్ళకి ఇంత రిఫ్లెక్ట్ అవుతుంటది బాగా, కాబట్టి గ్లాసెస్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, లేకపోతే మొత్తం అంతా సైడ్కి కొండలు ఫోన్లో తీస్తే కొండలు అన్నీ కనబడవు, కనబడితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం లిటిల్ టన్ కొండల్ని చూస్తున్నాము. ఇది ఒక మంచి ఏరియా. సో ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ ఏరియాలో డ్రైవ్ వెళ్తున్నప్పుడు ఆ కొండల్ని చూస్తే అదొక మంచి హ్యాపీనెస్. ఏం చేస్తామంటే వింటర్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకి వింటర్ టైర్స్ మార్చుకుంటాం, సో దట్ ఎక్కువ గ్రిప్ ఉండడానికి. సమ్మర్ రాగానే మళ్ళీ సమ్మర్ ఆల్ వెదర్ టైర్స్కి. సైడ్కి స్నో అంత పక్కకు పెట్టిండ్రు కదా వీళ్ళు, ఒక దగ్గరికి చేసి, అది గట్టిగా రాయిలాగా ఉంటుంది. ఒకవేళ కార్ తాకితే కార్కి సొట్టు పడుతుంది. స్టోర్ కుప్పలు అండ్ ఆల్ కూల్ మొత్తం. సో మనకు నోటరీ సర్వీసెస్ ఇండియాలో ఎక్కడ చేస్తారో తెలియదు, కానీ యూఎస్లో అయితే ఇట్లా పోస్టల్ సర్వీసెస్, పోస్ట్ ఆఫీస్ లాంటి వాటికి వెళ్ళినా, బ్యాంకులకు వెళ్ళినా నోటరీ సర్వీసెస్ చేస్తారు. సో మనం నోటరీ సర్వీసెస్కి వచ్చినాం, లోపలికి వెళ్తున్నాం. సో నోటరీ కోసం వెళ్ళాం, కానీ ఆ రోజు మాకు పని అవ్వలేదు. సో మేము తిరిగి వస్తున్నాము. తిరిగి వచ్చేటప్పుడు ఏమనుకున్నామంటే, సో ఎలాగో బయటకు వచ్చాం కదా, కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాం. సో ఇది ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్. సో మనం వెళ్తున్న షాప్ పేరు కింగ్ సూపర్స్. కొన్ని స్టేట్స్ లో, యుఎస్ లో కొన్ని స్టేట్స్ లో దాన్ని క్రోగర్ స్టోర్స్ అని కూడా అంటారు. సో స్టోర్ లో ఎప్పుడు వీడియో తీయాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. లేకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళగానే ఏదో ఒక సాంగ్స్ వస్తాయి, అది బీజిఎం వస్తుంది, అది కాపీ రైట్ పడుతుంది. లేకపోతే ఎవరైనా చూస్తున్నారా, లేకపోతే ఎవరైనా మనల్ని వీడియో తీయొద్దని అంటారా అని చెప్పేసి ఒక చిన్నపాటి భయం ఎప్పటికీ ఉంటది. బట్ అప్పుడప్పుడు ఇలా తీసి బయట నుంచి వెనక వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సో ఈ షాప్ లోనే ఫార్మసీ కూడా ఉంటది. సో మేము రెగ్యులర్ గా యూజ్ చేసే ఫార్మసీ ఇదే. సో అమెరికాలో ఎలా అంటే మనము మెడికల్ షాప్ కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మనం మెడిసిన్ తీసుకోవడం ఏముండదు. సో మోస్ట్లీ డైరెక్ట్ గా ఈమెయిల్స్ లేకపోతే ఎలక్ట్రానికల్ గా మన మెడిసిన్ ఆర్డర్, ప్రిస్క్రైబ్డ్ ఆర్డర్ వచ్చేసి ఈ ఫార్మసీ షాప్కి వెళ్తుంది. మనం ముందే చెప్పాలి డాక్టర్ వాళ్ళకి మేము ఇక్కడ మందులు తీసుకుంటామని చెప్పేసి. సో వాళ్ళు ఇక్కడికి పంపిస్తారు. మనం రాగానే మన డీటెయిల్స్ అడిగి వాళ్ళు కనుక్కొని అది మనకి ఇస్తారు. సో సమ్ టైమ్స్ ప్రిస్క్రిప్షన్ కూడా రాసుకొని తీసుకొని రావచ్చు. బట్ ఏంటంటే ఒక్కసారి ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, మనకు ఆ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ ఇవ్వరు. సో దట్ మనం ఇంకొక షాప్ కి వెళ్ళి తీసుకోకుండా. సో మెడిసిన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. సో పాలు తీసుకోవడానికి మా కిడ్స్ చాలా పోటీ పడుతున్నారు. పాలు తీసుకున్నాము. సో బయటకు వచ్చేసాము.
సో ఏం లేదు, కొన్ని బీట్రూట్ లేకపోతే చికెన్, ఇలా పాలు, ఇలాంటి బేసిక్ ఐటమ్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాము. సో మనం చెప్పుకుంటున్నాం కదా ఈ కాంప్లెక్స్ ఏమేమి ఉన్నాయని. ఒక వైన్ స్టోర్ ఉంటుంది, ఒక నెయిల్ స్పా ఉంటుంది, అట్లనే ఒక బ్యాంక్ ఉంది, ఇటు సైడ్ వస్తే పెట్రోల్ బంక్. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మాకు దగ్గరలోనే ఉంటాయి. సో ఇది వీకెండ్, ఈరోజు సండే రోజు. సో సండే కాబట్టి మనము ఏంటి గ్రాసరీస్ కానీ లేకపోతే ఇంకా వేరే పనులకని వచ్చినాము. స్నో పడ్డా కూడా మనం పనులు చేసుకోవచ్చు కాబట్టి వచ్చేసినాం. అదే వీకెండ్ కాకుండా వీక్ డే అయింది అనుకోండి, సో పొద్దున్న లేవగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డ్రైవే క్లీన్ చేసుకొని పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం. సో అదొక్కటి కొంచెం ఏంటంటే టైంకి వాళ్ళని చేయాలి కాబట్టి. ఈరోజు ఏంటంటే మనం లేట్గా లేసినా మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఏం కాలేదు, కానీ ఖచ్చితంగా వీక్ డే అయితే స్కూల్ డ్రాప్ చేసే టైంలోనే మనము చేసుకోవాల్సి వస్తుంది దాన్ని. ఇంకా అది పొద్దున్న లేవాలనిపించదు. చలికాలం కాబట్టి చాలా లేవడానికి కొంచెం బద్ధకం అనిపిస్తుంది. బట్ స్టిల్ లైఫ్ మస్ట్ గో ఆన్. బట్ ఏంటంటే డెన్వర్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సన్. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా 100% సన్ వస్తాడు, సన్షైన్ ఉంటుంది. కాబట్టి మనకు రోడ్లో డ్రైవింగ్ ఇబ్బంది లేనప్పుడు అంతవరకు, రోడ్లు బాగున్నంత వరకు లైఫ్కి అసలు ఇబ్బంది రాదు. ఒకవేళ రోడ్లు మాత్రం క్లీన్గా లేవు, స్కిడ్డీగా ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఆ రోజు నేనైతే మామూలుగా రిస్క్ తీసుకున్నాను. సైడ్కి చూడ మొత్తం ఎంత పడేసిండ్రో అంత చెప్పండి. ఇది స్లోగా కరుగుతుంది. నేను అనేది ఈ నల్లగా ఉన్న ఇది. ఇంతకుముందు అనుకున్నట్టు కారు ఒకవేళ దాన్ని దాకిందంటే ఒక బండరాయి లాగా ఉంటాయి. ఇప్పుడు అది జస్ట్ మనం ఏదో ఐస్ అనుకుంటాం కానీ, స్నో అనుకుంటాం కానీ అది కంకర్ రాయి కంటే గట్టిగా ఉంటుంది. వెళ్ళి మంచి కాఫీ తాగి పకోడీలు వేసుకుని తిని రేపు పొద్దున ఆఫీస్కి రెడీ అయితే అయిపోతుంది. చాలా రోజులైంది ఈ మధ్యలో అన్ని ట్రావెల్ బ్లాగ్స్ పెట్టినాం కానీ క్యాజువల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెట్టక చాలా రోజులైంది. సో హోప్ఫుల్లీ ఇది మీకు నచ్చింది అనుకుంటా. మీకు క్యాజువల్ వ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటే కమెంట్ చేయండి. లేదు ట్రావెల్ వ్లాగ్స్ ఎక్కువ ఇష్టం అంటే అది కూడా కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. ఇదండి స్నో డేలో మా లైఫ్ స్టైల్, మా వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.